అరే వీడు మళ్ళీ చేస్తానుగా ఫోను. హలో మమ్మీ చెప్పు నాన్నయ్య. ఏం చేస్తారే? ఏం చెప్తాను, ఇగో పత్తిత్తులు పెట్టినాము, వర్షం కొట్టింది, మొలిసినాయి, గడ్డి బాగా పడ్డది. డాడీ పోయి గడ్డి కల్పిస్తాడు. తిన్నావానే? తిన్నాం. ఏం కూర అండి? ఇవాళ వంకాయ వండినాంరా. వంకాయనా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా కానీ నీకు ఒకటి చెప్పాను. ఏంటిది, ఏమైంది మళ్ళా? నాకు 4 రోజులు దొడ్డికి పెడతాంది. 4 రోజులు బట్టి దొడ్డికి పెడతాందా? దొడ్డికి పెడితే మీ సార్ని టాబ్లెట్ అడిగి వేసుకోవద్దా? ఇచ్చిండే, ఇంకెక్కువ పెడతాంది. టాబ్లెట్ వేసుకుంటే ఎక్కువ పెడతా? అరే ఏమైనా అడ్డమైన తింటానా? ఏంది ఏం తింటాను? ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. అప్పాలు అయిపోయినాయి, కారపూస అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మరి అయిపోయినాక ఎందుకు పెడతాంది? దొడ్డికి బాగా పెడతాంది. ఇంకా నీకు ఒకటి చెప్పన్నా, క్లాస్ రూమ్ లో కూర్చుంటే మస్తు వస్తుంది ఆపుకోనంతా. ఇక వెనక పట్టుకుని ఉరికితే మా దోస్తు గారు అందరు చూసి నవ్వుతారు, ఆడోళ్ళు చూసి నవ్వుతారే. అయ్యో, వాళ్ళందరూ ఎందుకు నవ్వుతారా? వెనక చేతులు పెట్టుకుని పోతే నవ్వరా? అరే ఎవరికైనా రోజు పోయేదే కదా, రాదేమైనా కొత్తగానా? మా అంటే 3-4 సార్లు ఎక్కువ పోతాను, దానికి ఎందుకు నవ్వుడు? వెనుక చేతులు పెట్టుకుని పోతే ఇజ్జత్ పోతుంది. నేను ఇంటికి వస్తేనే ఇవ్వాలన్నా దొడ్డికి పెడితే ఇంటికి కష్టాలు ఉన్నారా? అరే తక్కువ సారుకు 10-20 ఇచ్చి అరటి పండ్లు తెప్పించుకొని తినరా, లేకుంటే పెరుగుతోటి తిను, తక్కువ అవుతుంది. నాకు తక్కువ అయితే లేదే, నేను తెప్పించుకొని తిన్నానే. చెప్తే ఎందుకు అర్థం? నాకు తెలుసురా నీ ప్లాన్, ఇంటికి రావాలని నువ్వు ఇదోటి మళ్ళీ ప్లాన్ చేస్తాను. కానీ అరే నీకు చెప్తే అర్థం. ఎవరికైనా టాబ్లెట్ వేసుకుంటే తగ్గేదేనా? వేసుకుంటేనే మొత్తం బాగా లోడ పెడతాను. సరే చూద్దాం, 2-3 రోజులు అంటే రేపు ఎల్లుండి వరకు తగ్గుకుంటే ఇట్లా వస్తాం. 2-3 రోజుల వరకు నేను ఉంటాను. నా పానం ఉంటుంది. ఏం కాదు, మా ఉంటది. మీ టీచర్ నేను ఫోన్ చేసి చెప్తుంది అరటి పనులకి ఇట్లా తెమ్మా. అరే నువ్వు రావే ఒకసారి. ఇప్పుడు వస్తాం రా, రేపు పని ఉన్నది. ఇప్పుడు ఏం కాదు, నిన్ను నాకంటే పని ఎక్కువ. ఏం కాదు, ఇప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఇదే కదా మేము చేసేది. నువ్వు రా, ఇంటికి తగ్గిన వాళ్ళ మళ్ళీ నాకు తెలిసిపోరా నీ ప్లాన్, నాకు తెలుసు కానీ ఉండు. తగ్గిన వాళ్ళు ఇంటికి నువ్వు ఇంటికి రావాలని ఇదో ప్లాన్ చేస్తాను. కాదే మమ్మీ చెప్పేది. 2 రోజుల క్రితమే కాదురా మేము హాస్టల్కి వచ్చింది. అబ్బా ప్లీజ్ రావే, నిజంగా నేనే లే అంటే మా దోస్తు. సరే లే అత్తం కానీ నువ్వైతే నేను సార్ తెమ్మంటా, నువ్వు ఫోన్ కడిగేకి. సరే ఉండరా, నువ్వు ఉండు. అరే నువ్వు రావే, చేనుకాడికి వాళ్ళు ఉండు. రేపు రావే, నువ్వు ఫోన్ కడిగి. నువ్వు ఏది లేదని మళ్ళీ ఇదో ప్లాన్ వేసినావు ఇంటికి రావడానికి. లేదు నిజంగానే, ఇక నాకు తెలుసు నీ సంగతి. కానీ అరే నిజం చెప్తాననే నేను. ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వు రేపు రావే. ఇప్పుడు రేపు ఏం చేయాలి వచ్చింది అనుకున్నది? మాకు ఇక్కడ ఊరగాల పనులు ఉన్నాయి, ఎట్లా వస్తాను చెప్పు. మరి ఎల్లుండి వస్తావా? 2 రోజుల క్రితమే కదా వచ్చింది. ఎల్లుండి వస్తావా? ఎల్లుండి అంటే చూస్తాం. లేదు ఎల్లుండి రావే, ఎల్లుండి వచ్చి మళ్ళీ ఆవుల ఇంటికి మళ్ళీ ఇటు వస్తా. సరే సరేనా? సరే ఉండు. సరే బాయ్ మరి. బాయ్.